హాయ్, ఎలా ఉన్నారు? ఈ ఉసిరికాయ సీజన్లో మనం ఉసిరికాయతో ఇలా ఆమ్లా క్యాండీ ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ పాటు హ్యాపీగా ఈ ఉసిరిని తినేయచ్చండి. ఈ ఆమ్లా క్యాండీ తినడం వల్ల నోరు దుర్వాసన రాదు, అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. స్కిన్ గ్లో అవుతుంది, హెయిర్ బాగుంటుంది. అయితే ఈ ఆమ్లా క్యాండీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? ముందుగా ఉసిరికాయలు తీసుకుని వాటర్లో వేసుకుని బాగా నీట్గా కడుక్కోవాలండి. ఉసిరికాయలకి ఎక్కడైనా మచ్చ ఉంటే వాటిని కట్ చేసేసుకునైనా ఈ ఆమ్లా క్యాండీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీన్ని నేను కరెంట్ కుక్కర్లో స్టీమ్ చేస్తున్నాను. మీరు ఇదే విధంగా గ్యాస్ మీద ఒక బౌల్లో వాటర్ వేసుకుని పైన ఇలా చిల్లుల బుట్టు లాంటిది పెట్టుకుని ఈ ఉసిరికాయలని ఆవిరి మీద ఉడకబెట్టొచ్చండి. నేనైతే ఇలా కరెంట్ కుక్కర్లో చేసేసుకుంటున్నాను. ఉసిరికాయలన్నిటినీ ఇలా బౌల్లో వేసేసుకుని మూత పెట్టేసుకుని ఇలా స్టవ్ ఆన్ చేసుకుంటే ఈ ఆవిరికి మనకు ఉసిరికాయలన్నీ బాగా ఉడికిపోతాయండి. ఈ ప్రాసెస్ చేయలేని వాళ్ళు కొద్దిగా వాటర్ వేసుకునైనా మనం ఈ ఉసిరిని ఉడకబెట్టేసుకోవచ్చండి. చూడండి, ఆవిరిలో ఉసిరికాయలన్నీ బాగా ఉడికిపోయి మధ్యలో ఒకసారి మూత తీసి చెక్ చేయండి. ఒక స్పూన్ కానీ ఒక చాకుని కానీ తీసుకుని ఇలా ఉసిరికాయని ప్రెస్ చేయండి. అప్పుడు మనకి ముక్క ఇలా సెపరేట్ అయినట్టయితే మనకి ఉసిరికాయ పర్ఫెక్ట్గా ఉడికినట్టే. మూత తీసుకుని ఈ ఉసిరికాయ ముక్కలన్నిటినీ గాజు గిన్నెలో కానీ ఇలా ప్లాస్టిక్ దాంట్లో కానీ యాడ్ చేసుకోవాలండి. స్టీల్ దాంట్లో వేసుకోవడం వల్ల గిన్నెలు కాస్త కలర్ మారుతాయి. ఉసిరిలో ఉన్న ఒగరికి మనం పులుపు కూడా వేసుకుని ఈ ఆమ్లా క్యాండీ ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి స్టీల్ గిన్నె కలర్ మారుతుంది. మనం ఉడకపెట్టిన ఉసిరికాయలన్నిటినీ ఇలా చిన్న ముక్కలుగా సెపరేట్ చేసేసుకోండి. ఉసిరికాయలు ఉడికిపోయే ఉంటాయి కాబట్టి చాలా ఈజీగానే వచ్చేస్తాయి. గింజలన్నిటినీ ఇలా వేరే దాంట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మనం ఇలా చిన్న సైజులో ఉసిరికాయ ముక్కలన్నిటినీ సెపరేట్ చేసేసి ఉంచేసుకున్నాం కదా. నేను 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను కాబట్టి నేను దీనిలోకి 150 గ్రాముల పంచదారను తీసుకుని ఇలా పొడి చేసుకుని వేసుకున్నానండి. మీరు 150 గ్రాముల పంచదారని డైరెక్ట్గా యాడ్ చేసేయచ్చు, కానీ పంచదార కరగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి నేను ఇలా పొడి చేసేసుకుని వేసుకున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల ఉసిరికాయలో ఉన్న వగర, ఈ పంచదార తీపి చాలా టేస్టీగా వస్తుందండి ఈ ఆమ్లా క్యాండీ. ఇదే ప్లేస్లో మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఉసిరికాయలు కలర్ మారకుండా కాస్త టేస్టీగా ఉండాలి కాబట్టి నేను ఒక చిన్న నిమ్మకాయ చెక్కను తీసుకుని ఆ నిమ్మరసాన్ని కూడా ఈ ఆమ్లా క్యాండీలో యాడ్ చేస్తున్నానండి. నిమ్మరసం యాడ్ చేశాక ఒకసారి మొత్తం ఈ ముక్కలన్నిటినీ బాగా కలిపేసుకోండి. మూత పెట్టేసుకుని ఈ బాక్స్ని 1 or 2 days వరకు అలా పక్కన ఉంచేసేయండి. ఒక 2 days తర్వాత ఈ పులుపులో, ఈ పంచదారలో మనం తీసుకున్న ఉసిరికాయ ముక్కలన్నీ బాగా నాని చాలా టేస్టీగా వస్తాయండి. చూసారా, మనం ఏ వాటర్ యాడ్ చేయకుండానే దీంట్లో ఇలా వాటర్ ఫామ్ అయిపోతుంది. పంచదార కరుగుతుంది కాబట్టి ఉసిరిలో ఉన్న వాటర్ కూడా వచ్చి ఇలా వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ ముక్కల నుంచి వాటర్ని సెపరేట్ చేసేసుకోవాలి. ఇలా వాటర్ని వడకట్టేసుకుని ఈ ముక్కలన్నీ వాటర్ లేకుండా సెపరేట్ చేసేసుకుని వీటన్నిటిని పక్కన ఉంచేసుకోవాలి. ఇలా 1 hour ఉంచితే ముక్కల్లో వాటర్ లేకుండా సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు దీని నుంచి వచ్చిన వాటర్ని కూడా మనం యూజ్ చేయొచ్చండి. ఈ వాటర్లో కొద్దిగా ఐస్ వేసుకుని లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఉసిరి ముక్కలన్నిటినీ ఇలా ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు కూడా స్టీల్ ప్లేట్ యూజ్ చేస్తే కలర్ మారిపోతుందండి. స్టీల్ కాకుండా వేరే ప్లేట్లో వేసుకుని ఈ ఉసిరికాయ ముక్కలన్నిటినీ ఇలా ఆరబెట్టుకోవాలి ప్లేట్ అంతా. దీన్ని తీసుకెళ్ళి 1 రోజు పాటు ఇలా ఎండలో ఉంచేసేయండి. ఎండ తక్కువగా ఉంటే 1 రోజు సరిపోతుంది, లేదంటే కాస్త వెండాక తీసేస్తే సరిపోతుంది. మరీ గట్టిగా అయిపోయినా ఈ ఆమ్లా క్యాండీకి ఈ ఉసిరి ముక్కలు అంత టేస్టీగా కూడా ఉండవండి. మరీ గట్టిగా కాకుండా ఈ ఉసిరికాయ ముక్కలు కాస్త విరిస్తే ఇలా స్మూత్గా వస్తే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇలా ఎండబెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్లో కొద్దిగా షుగర్ పౌడర్ యాడ్ చేసుకుని అటు ఇటు కలుపుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజుల పాటు ఈ ఉసిరికాయ ముక్కలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ మారకుండా చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన ఈ ఆమ్లా క్యాండీని ఇలా ప్రిపేర్ చేసుకుని ఒక గాజు సీసాలో యాడ్ చేసేసుకుంటే
మనకి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన ఆమ్లా క్యాండీ రెడీ అయింది కదా. ఈ ఉసిరికాయ సీజన్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.